నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఒక పక్క టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముందు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర చాలా సందడి వాతావరణం నెలకొంది. ఇంకో పక్క అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అంత అంత సందడి లేదు, చాలా డల్గా వాతావరణం నెలకొంది అనేటువంటి నేపథ్యంలో కొంతమంది నిఘా వర్గాలని చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఆ సందడి నెలకోవడానికి కారణం ఏంటి, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు కలుస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తున్నారు అనేటువంటి సమాచారం తెలుసుకోవడం కోసం ఆయన కొంతమందిని నియమించారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య మన వీక్షకులకు కూడా. తాడిపల్లి ప్యాలెస్ దగ్గర ఏమో సందడి వాతావరణం లేదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఏమో కంప్లీట్గా ఒక సందడి వాతావరణం, ఒక పండగ వాతావరణం నెలకొంది. దాంతో చంద్రబాబు నాయుడు ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఒక నిఘా వర్గాన్ని అయితే నియమించారు జగన్మోహన్ రెడ్డి లేదా సజ్జల్ గారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? తాడిపల్లి ప్యాలెస్కి ఎందుకు చీకట్లు కమ్ముతున్నాయా? ఒకటమ్మా సౌజన్య, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు అది ఎంత సహజమో రాజకీయ నాయకుల ఇళ్ల దగ్గర కూడా సందడిగా ఉండటం అనేది సహజం. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ఇంకా సందడిగా ఉంటుంది. కానీ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏంటంటే తన ఇంటి దగ్గర ఎవరు కూడా డిస్టర్బ్ చేయడానికి ఆయన ఇష్టపడ్డు. ఆయన ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కూడా ఆయన ఒక్కసారి పాదయాత్ర అప్పుడు జనంలో తిరిగాడు తప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రశాంతంగా జీవితం గడపాలి అనే ఉద్దేశం మీద ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయలే, ఎవరిని అంటే ఆయన ప్రోత్సహించాల. ఇంటి దగ్గరికి వచ్చి ప్రజానేత అన్నారు కానీ ప్రజలను కలవటానికి కానీ, ప్రజాప్రతినిధులను కానీ, రాజకీయ నాయకులను కానీ, సొంత మంత్రివర్గ సభ్యులను కానీ కలవటానికి అంత ఆయన ఎప్పుడు ప్రోత్సహించాల. ఎప్పుడు కొంచెం ఆయన విశ్రాంతిగా వ్యక్తిగతంగా జీవితం గడపడానికి ఎక్కువ ఇష్టపడేవారు. ఎవరన్నా బాగా దగ్గరాళ్ళు వచ్చి కబురు లోనకు పంపినా కూడా వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డిని కలవమనో, ధనంజయ రెడ్డిని కలవమనో, ఇంకా XYZ అలా సీఎంఓలో ఆఫీస్లో ఆయనకి వ్యక్తిగత సిబ్బందిని కలవమని పంపించేవాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా వీళ్ళని ఎక్కువగా కలిసేవారు కాదు ఎవరిని కూడా. ఇంతకుముందు సీఎంఓ ఆఫీస్ నుంచి ధనంజయ రెడ్డి గారి పేరు కూడా బాగా వినిపించేది. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి బంధువు వచ్చినా కూడా ఫస్ట్లో 1-2 సార్లు కలిసినప్పటికీ ఆ తర్వాత కూడా ఆయన పరిమితి ఏంటో ఆయనకి చూపించదలిసి ఆయన కలవటానికి ఇష్టపడలా. ఆయన అది చాలా మనసు నొచ్చుకుని ఇతర బంధువుల దగ్గర, విజయం గారి దగ్గర కూడా వాపోయాడు. నన్ను కూడా కలవటం లేదు, ధనంజయని కలవమంటున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి కలవమంటున్నాడు, నేను ఎవరు అంటే నేను బంధువుని కదా. ఎంతో కాలంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి బంధువే కాకుండా ఒక విశ్వాసపాత్రుడిగా ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడే పార్టీలో చేరి ఎమ్మెల్యే రాజీనామా చేసి చేరిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా ఆయన దూరంగా, అది ఆయన నైజం, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు, ఒక్కొక్కరిది ఒక నైజం. అదే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇల్లు కళకళలాడేది. ఎవరో ఒకళ్ళు ఏదో సమస్యల మీద వచ్చి ఆయన కలిసేవాళ్ళు. అంటే ప్రజానేత అయినప్పుడు ప్రజలు చుట్టూ వెళ్తారు అంతే. కానీ ఈయన ముఖ్యమంత్రి అయినా కూడా దాని మూలాన ఏమైందంటే అదే మొన్న ఈ మధ్య కనీసం సీట్లప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చడానికి ప్రయత్నించారు, కొంతమంది కలవని తప్పని పరిస్థితిలో కలిశాడు. ఇప్పుడు సీట్లకు సంబంధించి రాని వాళ్ళు ఎవరో తేలిపోయింది. ఇక వాళ్ళు తాడేపల్లి ఈయన ఇచ్చిన కానీ టికెట్లు వద్దనేవాళ్ళు కొందరు, పిలుస్తాడేమో రాకూడదని కొందరు, ఇట్లా ఇప్పుడు ఆయన రావాలని కోరుకుంటున్నాడు. వచ్చే వాళ్ళకి ఇష్టం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి కలవటానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా పదవి ఊడిపోతున్నప్పుడు ముందే తెలుస్తాయి కొన్ని సంకేతాలు. కాబట్టి వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటున్నారు. అధికారులు కూడా ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చేసారని చెబుతున్నారు. అంటే అది ప్రజాప్రతినిధులందరికీ గాలి ఎటు వీస్తుంది, గెలుపు గాలి. వాళ్ళు తెలుసు విజయం ఎటు ఉంది, అపజయం ఎటు ఉందని తెలుసు. కాబట్టి జిల్లాల వారీగానే పెద్ద నాయకులంతా కూడా వలస వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు. ఆయనకి బలమైన నియోజకవర్గ జిల్లాలు అనుకున్న నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల నుంచి వెళ్ళిపోయారు. గుంటూరు జిల్లా నుంచి వెళ్ళిపోయారు, కృష్ణా, అన్ని జిల్లాల్లో ఇక్కడ అక్కడ అని ఏం లేదు, అన్ని జిల్లాల నుంచి వెళ్ళారు. ఆయనకి ఏంటంటే ఈ పోటీ చేసేవాడు చేస్తాడు, చేయలేకపోతాడు. ఇక ఆయన దాని గురించి ఆలోచించే స్థితిలో ఆయన కూడా లేడు. ఎందుకంటే 80 మందిని ఎప్పుడైతే మార్చాలనుకున్నాడో 175 గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న మనిషి ఇవాళ అంత మార్పులు చేర్పులు చేయటానికి ఎంత ప్రయాసపడాల్సి వస్తుందంటే ఇక ఆయనకి ఆశ పోయింది. కాబట్టి ఇవాళ ఆయన ఏదో విజయం కోసం పరుగులెత్తే సమయం కాదు ఇది. చివరి నిమిషంలో ఇల్లు సర్దుకోవాలి, అట్లాంటి పరిస్థితికి వచ్చి ఉంది.
కాబట్టి వాళ్ళ జనాన్ని రమ్మంటే రారు. ఇప్పుడు ఎంత నీ దగ్గర అధికారం ఉంటే కూడా నీకు నువ్వు ఉపయోగించుకున్నావు కానీ జనాలకు ఉపయోగించింది ఏం లేదు. ఎవరిని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఆయన సామాజిక వర్గానికి ఏదో చేశాడని. ఒక 40 మంది సామాజిక వర్గీయులకి బాగా దగ్గర వాళ్ళకి సలహాదారుల పదవులు ఇచ్చినందువల్ల సామాజిక వర్గానికి ఒరిగేది ఏమీ లేదు. ఆ వ్యక్తిగతంగా ఆ 40 మందికే వాళ్ళు తెలుగుదేశంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా లబ్ధి పొందగలిగినంత తెలివితేటలో స్థాయి కలిగిన వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఎవరికీ చేయలే. అది పలానా సామాజిక వర్గానికి చేశాడనే కూడా భ్రమలే. ఓకే, అంటే ఏ సామాజిక వర్గానికి కూడా ఏం చేయటం. ఇప్పుడు ఆ హెల్ప్ చేసే నేచరు రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అది ఎవరికైనా చేస్తాడు. అది సొంత వాళ్ళకి చేస్తాడు, బయట వాళ్ళకి చేస్తాడు, ఎవరికైనా చేస్తాడు. అసలు ఆయన దృష్టిలో అలాంటి ఆలోచన, నీచపు ఆలోచన రాదు ఆయనకి. ఈయన ప్రతి వాడిని వేధించి ఇవాళ అధికారులు కూడా ఒక స్థాయికి వచ్చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇక అది ప్రభుత్వం చెప్పినట్టు చేయకూడదు. ఇవన్నీ కూడా రేపు మనకి ఉచ్చు తాళ్ళై మెడకు బిగుసుకుంటాయి. గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు అనేక మంది జైలుకి వెళ్ళారు. ఇప్పుడు చేసిన తప్పులు చేశాము ఐపీఎస్లు, కానీ ఇంకా ఎందుకు చేయాలి మనం చేయొద్దు. తర్వాత పక్క రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగులు చేసి ఒక డిఎస్పీ అరెస్ట్ అయ్యాడు. ఇంకా మొత్తం కేసు అంతా బయటపడాల్సి ఉంది. ఎస్పీ స్థాయి అధికారులు కూడా అరెస్ట్ అవుతారు, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యిందే ఒక బాధితుడు, ఫోన్ ట్యాపింగ్ బాధితుడే రేవంత్ రెడ్డి గారు. ఆయన అప్పుడు చెప్పాడు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే, ఇవాళ కాదు 6 నెలల క్రితం, సంవత్సరం క్రితమే చెప్పాడు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నేను ఎప్పటికప్పుడు నా సిమ్ములు మార్చుకుంటున్నాను, వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటున్నాను, టెలిగ్రామ్లో మాట్లాడుకుంటున్నానని. సొంత ఎమ్మెల్యే. ఆ రోజు వీళ్ళెవరో కూడా ఖండించాలి, పోలీసులు ఖండించాలి కదా, మేము ఎవరై ట్యాప్ చేయట్లేదు, అలాంటి పరికరాలు కూడా మా దగ్గర లేవని చెప్పాలి కదమ్మా. చెప్పలేదు. ఎందుకంటే చెప్పారు, ఆయన ప్రూవ్ చేస్తాడు. ప్రూవ్ చేసినప్పుడు మళ్ళీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిందని ఇంకా డబుల్ డ్యామేజ్. సైలెంట్గా ఊరుకుంటే అయిపోద్దని ఊరుకున్నాడు. అంటే ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అనేటువంటి ఉద్దేశాల్లోనూ ఆలోచనలో ఉండబట్టేనా చంద్రబాబు నాయుడు ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు కలుస్తున్నారు ఏంటి అని చెప్పేసి అని నిఘా వర్గాలను చెప్పాలి అనేటువంటిది నియమించారు. ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద ఎప్పుడు నిఘా ఉంటుందమ్మా. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చీఫ్ మినిస్టర్ అంటే అభద్రతా భావం ఉన్న వ్యక్తి మరింత పెంచుకుతాడు. ఎందుకంటే ఆయన ఎవరిని కలుస్తున్నాడు ఏంటి అని, ఆయన ఎవరిని కలవపోయినా సరే కాక ఈయనకు ఉండే అభద్రతా భావంతో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు తన రాజకీయ కార్యక్రమాలను చేసుకుంటాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, వెళ్తారు, సీట్లకు సంబంధించి కానీ వ్యూహాలకు సంబంధించి కానీ అనేక రకాల వాళ్ళు వస్తారు. అట్లాగే ఏదన్నా ప్రభుత్వంలో పనులు ఉంటే కూడా చేయబెట్టమని ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వచ్చి అడిగేవాళ్ళు. అట్లాగే ఈయన కూడా వచ్చి అడుగుతారు, చేయగలుగుతారా చేయలేకపోతారో తర్వాత మాట. ఏదో పెద్ద ఆయన వెళ్తారు. అట్లాగే అనేక మంది మిత్రులు శ్రేయోభిలాషులు కూడా కలుస్తారు. అట్లా నిఘా పెట్టడం అనేది మామూలే. కానీ ఆ నిఘా నుంచి వచ్చే సారం ఏం ఉండదు, పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు నీ పార్టీలోంచి అంటే తెలుసుకుని ఆయన ఏం చేయలేరు. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే నీ పార్టీలోంచి రిజైన్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి తెలుగుదేశంలో చేరతాడు, దానికి నువ్వు చేయగలిగేది ఏముంది? నీ పార్టీకి అయితే రిజైన్ చేశాడు, పదవులకు రిజైన్ చేశాడు, వెళ్తున్నాడు, చేరుతున్నాడు. మన మంత్రి జయరామ్ వెళ్ళాడు, చేరాడు. ఇంకా ఏం చేయగలడు ఆయన? జయరామ్ని ఏమన్నా తెప్పించగలడు ఆయనకి? చాలా మంది శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, బాలశౌరి గారు కావచ్చు, చాలా మంది వెళ్ళిపోయారు. నెల్లూరు జిల్లాలో వెళ్ళిపోయారు. మాగుండ శ్రీనివాసులు గారు కూడా రెడ్డి చాలా పెద్ద ఫ్యామిలీ అది. ఆయన వేమగిరి, ఆయన ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోయే వాళ్ళని నువ్వేం చేయగలవు? ఎవడేం చేయగలడు? అట్లా వీళ్ళు అనవసరపు ప్రయాస తప్ప దీంతో వచ్చేది ఉండదు. ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ నిలబెట్టుకునే పరిస్థితిలో నువ్వు లేవు. నువ్వు వీక్ అయినప్పుడు అవతల స్ట్రాంగ్ అవుతాడు. ఇక అది ఒక ఫిజికల్గా న్యాచురల్గా ప్రకృతి పరంగా జరిగేది. ఇప్పుడు నువ్వు రాజకీయంగా బలహీనపడ్డావు అంటే అవతల బలపడ్డట్టే. అవును. కాబట్టి ఇవన్నీ రొటీన్గా జరుగుతాయమ్మా, ప్రతి ప్రభుత్వం చేసే పని ఇది. ఆంధ్ర ప్రతిపక్ష నేత అలాగే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర సందడి వాతావరణం ఎందుకు నెలకొందంటే అది బీజేపీతో వాళ్ళు అలయన్స్ అయిన తర్వాత ఇంకా బీజేపీ స్ట్రాంగ్గా కాబోతుంది నేషనల్ లెవెల్లో. ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో చేరినప్పుడే ఆయన ఆకర్షణ పెరిగిందమ్మా, జాతీయ స్థాయిలో గ్లామర్ పెరిగింది, రాష్ట్రంలో కూడా పెరిగింది. ఎన్డీఏలో ఈయన రేపు చక్రం తిప్పిపోతున్నాడు కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడు ఆయన అధికారానికి దూరం అయినప్పుడు ఎలా వెలవెలబోయిందో మళ్ళీ ఎప్పుడైతే ఈయన ఎన్డీఏ గ్రూప్లో చేరటంతోనే ఆయన ఇంటి దగ్గర కళ పెరిగింది. ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయనలో హుషారు పెరిగింది. ఆయన మూమెంటు, వ్యూహం అన్నీ మారిపోయినాయి. ఇది సహజం ఎప్పుడైనా.
టీడీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి అని ఏపీ నిఘా వర్గం నిఘా పెట్టిందని చెప్పిన వార్తలు వస్తున్నాయి. మరి ఎవరెవరు వస్తున్నారు ఏంటి కలుస్తున్నారు అని చెప్పేసి అని ఎవరైతే ఏర్పాటు చేశారో జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా సజ్జల గారు కావచ్చు తెలుసుకొని ఏం చేస్తారు, ఏం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, ఏం మాట్లాడతారు అంటే రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, దుర్గా కుమార్ గారు.